ఫ్రీడమ్, స్వేచ్ఛా హక్కు, రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఆర్టికల్స్ 19 to 22. Right to freedom, article 19 to 22. So therefore there are 19, 20, 21 and 22. 4 types of rights are there under right to freedom. What is right to freedom? స్వేచ్ఛా హక్కు. సో యూజువల్గా ఏం చేస్తాం అంటే ఈవెన్ ఇల్లిటరేట్స్ ఆల్సో దే ఆస్క్, నాకు మాట్లాడే హక్కు లేదా? నేను ఎందుకు మాట్లాడకూడదు, నాకు మాట్లాడే హక్కు లేదా అంటాడు. ఇది ఏ ఫండమెంటల్ రైటు అని వాడిని అడిగితే నాకేం తెలుసు, కానీ నాకు మాత్రం మాట్లాడే హక్కు ఉంది అని అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి అని అంటే కామన్ మ్యాన్కు కూడా తమ హక్కులపై అవగాహన ఉంది. లేనిది ఎవరికి? గ్రూప్ 2 రాసేవాళ్ళకి, అంతేనా? సో ఆ హక్కులన్నీ ఇందులో ఉన్నాయి, రైట్ టు ఫ్రీడమ్. సో ఈ రైట్ టు ఫ్రీడమ్, see in the preamble itself it is clearly mentioned. What are the 4 pillars? 4 pillars of the constitution. 4 pillars: justice, equality, liberty, equality and fraternity. అంతే కదా? సో అందులో ఈ ఫ్రీడమ్ అంటే లిబర్టీ. వాట్ ఈజ్ లిబర్టీ? ఫ్రీడమ్ మీన్స్ లిబర్టీ. వాట్ ఆర్ ద లిబర్టీస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? వాట్ ఆర్ ద liberty? Liberty of thought, liberty of expression, liberty of belief, liberty of faith, liberty of worship. సో ఇవన్నీ ఈ ఆర్టికల్ 19లో వచ్చాయి. అర్థమవుతుందా? 19, 20, 21, 22 ఫ్రీడమ్స్. సో ఆర్టికల్ 19, ఆర్టికల్ 19 డీల్స్ విత్ ద ఫాలోయింగ్ 6 freedoms which are available only to the citizens of India. Which are available only to the citizens of India. Article 19 భారత పౌరులకు మాత్రమే ఈ క్రింది 6 రకాల స్వేచ్ఛలను కల్పిస్తుంది. That means every citizen shall have the following freedoms. Just write down. Every citizen of India shall have the following 6 freedoms. Following 6 freedoms. Next. Originally, Article 19 consisted of 7 freedoms. మొదట ఆర్టికల్ 19 7 రకాల స్వేచ్ఛలను కలిగి ఉండెను. 7 రకాల స్వేచ్ఛలను కలిగి ఉండెను. కానీ బట్ right to property which was included in Article 19(1)(f, ఆర్టికల్ 19(1) రాసి మళ్ళీ పక్కన బ్రాకెట్లో ఎఫ్ రాయండి. ఎఫ్ వాజ్ రిపీల్డ్ బై ద 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. కానీ ఆర్టికల్ 19(1)(f)లోని ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో తొలగించుట వలన ప్రస్తుతం ఆర్టికల్ 19 6 రకాల స్వేచ్ఛలను మాత్రమే కలిగి ఉంది. ఓన్లీ 6 types of freedoms. ఒరిజినల్లీ 7 types of freedoms. ఇప్పుడు 6 రకాల ఫ్రీడమ్సే ఉన్నాయి. ఏంటా ఫ్రీడమ్స్ చూద్దాం. Whether all these freedoms are absolute? No. Right. All these freedoms are not absolute.
all these freedoms are not absolute but subject to certain reasonable exceptions. Subject to certain reasonable exceptions. ఈ స్వేచ్ఛలన్నీ అపరిమితం కావు, అవి అనేక అపరిమితం కావు, అవి అనేక సహేతుకమైన షరతులకు లోబడి ఉండును. సహేతుకమైన అంటే తెలుగు వాళ్ళు రీజనబుల్, సహేతుకమైన షరతులకు లోబడి ఉండును. కాబట్టి ఇప్పుడు పాయింట్ అర్థమవుతుంది కదా, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. అవి ఏంటో చూద్దాం. అవి కూడా ఎలా అంటే ఆర్టికల్ ఎలా ఉంటే అలాగే. గతంలో వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఆర్టికల్ 19(1) బ్రాకెట్లో సి దేనిని పేర్కొనును అని అన్నాడు. అంటే అవి మనం యాజ్ ఇట్ ఈజ్గా వస్తేనే తప్ప. లేదా ఇంకొకసారి ఏమడిగాడు అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛ అన్నది రాజ్యాంగంలో ఏ ప్రకరణలో పేర్కొనబడినది? ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంప్లిసిటిలీ. ఏంటిది? ఇంప్లిసిటిలీ. ఇంప్లిసిటిలీ అంటే అంతర్లీనంగా దాగి ఉండేదాన్ని ఇంప్లిసిట్ అని అంటాం. ఇంప్లిసిట్ అంతర్లీనంగా దాగి ఉండేది అంటే పైకి కనిపించదు కానీ లోపల ఉంటుంది, దాన్ని ఇంప్లిసిట్ అని అంటాం. కాబట్టి అవి అంటే ఆ విధంగా అందుకే ఏం చేయాలి? ఆర్టికల్ 19(1)(a), B, C, D, E, F, G అన్ని 19(1)(a). 19(1)(a) deals with freedom of speech and expression. Freedom of speech and expression. Freedom of speech and expression. వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన అంటే వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛలను పేర్కొనును. అయితే ఇక్కడ వాక్ స్వాతంత్ర్యం లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నప్పుడు ఈ వాక్ స్వాతంత్రం అనేది అపరిమితమా? మనం ఏదైనా మాట్లాడొచ్చా? ఎవరినైనా తిట్టొచ్చా? తిడితే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఇది అనేక పరిమితులకు లోబడి ఉంటుంది. అంటే వీ హ్యావ్ ద రైట్ టు స్పీచ్. అర్థమవుతుందా? ఎక్స్ప్రెషన్ మే బీ స్పీచ్ అంటే ఓరల్ స్పీచ్ మాట్లాడుతున్నాం. ఎక్స్ప్రెషన్ అనేక రూపాల్లో చేయొచ్చు. భావ ప్రకటన అంటాం కదా, రాతపూర్వకంగా రాసింది కూడా భావ ప్రకటనే, యాక్షన్ చేసింది కూడా భావ ప్రకటనే, సైగలు చేసింది కూడా భావ ప్రకటనే. మామూలుగా ఈ డంబు వాళ్ళు ఏం చేస్తారు? పొద్దునే నేను మొన్న మీకు ఏం చెప్పాను, పొద్దునే 6:15 to 6:30 న్యూస్ చూడమని మీకు చెప్పలేదా? మీకే చెప్పాను కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా అంటే అది భావ ప్రకటనే. మీకు అర్థమవుతుందా? సో కాబట్టి ఆ భావ ప్రకటన ఎవరికైనా సరే ఆ భావ ప్రకటన ఉంటుంది. బట్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ లిమిటేషన్స్. రాయండి. రైట్ టు ఎక్స్ప్రెషన్ implicitly includes the freedom of press. భావ ప్రకటన అంతర్లీనంగా పత్రికా స్వేచ్ఛను పేర్కొనును. కాబట్టి పత్రికా స్వేచ్ఛ ఉంది, మన చేతిలో పత్రిక ఉంది అని మనం ఏదైనా రాయొచ్చా? ఏదైనా రాయటానికి, అవాస్తవాలు రాయటానికి వీల్లేదు. లేదా ఇతరులను అంటే డీఫేమ్ అంటే గౌరవ మర్యాదలకు భంగం కలిగేటట్టుగా రాయకూడదు. అర్థమవుతుందా? లేదా హింసను ప్రోత్సహించేటట్లుగా రాయకూడదు. ఇవన్నీ ఎక్సెప్షన్స్. అర్థమవుతుందా? వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం అనేది
ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదు, సమాజానికి భంగం కలిగించకూడదు. అర్థమవుతుందా? పత్రికా స్వేచ్ఛ మీరు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్స్ జాగ్రత్తగా చదివితే ఎక్కడైనా అల్లర్లు జరిగాయి అనుకోండి, అంటే హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్, అంటే గత రాత్రి ఓల్డ్ సిటీలో, అంటే పాత నగరమా, ఓల్డ్ సిటీలో ఇరు వర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణలు జరిగెను అని రాయాలి, కానీ ఆ వర్గాలు ఏంటో రాయకూడదు. ఆ వర్గాలు ఏమిటో రాసేవాడికి తెలుసు, చదివేవాడికి తెలుసు, అయినా రాయకూడదు. పాత నగరంలో ఇరు వర్గాలు అంటే ఎవరుంటారే, అంతేనా కాదా? అన్నప్పుడు ఏమవుతుంది, అలా అని రాస్తే చదివేవాడికి తెలుసు కానీ రాయకూడదు. ఎందుకు? అది ఆ ఘర్షణలు అనేది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి, కాబట్టి దాని మీద మనకు ఆంక్షలు ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏమిటనంటే మనం పత్రికా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఏదైనా రాయటానికి వీలు, అనేక పరిమితులకు లోబడి ఉండును. అంటే ఈ ప్రాథమిక హక్కులన్నింటికీ, అంటే ఫస్టే మీకు చెప్పాను, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. అర్థమవుతుందా? దే ఆర్ సబ్జెక్ట్ టు సెవరల్ రిస్ట్రిక్షన్స్ బికాస్ ఇండివిజువల్ రైట్స్ అండ్ సోషల్ ఆర్డర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. Therefore, there must be a judicious balance between the individual rights and the social order. And these reasonable restrictions, the reasonable restrictions are imposed in order to maintain a judicious balance between the individual rights and the social order ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించుటకు కారణం వ్యక్తి స్వేచ్ఛకు సమాజ భద్రతకు మధ్య సమతుల్యాన్ని పాటించుట. వ్యక్తి స్వేచ్ఛకు మరియు సమాజ భద్రతకు మధ్య సమతుల్యాన్ని పాటించుట. పాటించకపోతే ఏమవుతుంది? సమాజం, సోషల్ ఆర్డర్ అంటే సమాజ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అనేక ఆంక్షలు ఎందుకు ఇస్తాము అనంటే సమాజము ముఖ్యమే, వ్యక్తి కూడా ముఖ్యమే, కానీ వ్యక్తి కన్నా సమాజం ముఖ్యం. అలాగే దీన్ని ఇతరులను అపఖ్యాతి పాలు చేయడానికి వినియోగించుకోకూడదు. అంటే ఏమిటి? దిస్ రైట్ షెల్ నాట్ బి యూజ్డ్ టు డీఫేమ్ ది అదర్స్. టు డీఫేమ్ ది అదర్స్ అంటే ఏమిటి? ఇతర వ్యక్తుల యొక్క గౌరవ మర్యాదలకు. డిఫేమేషన్ అంటే ఏమంటాం? నిరాధారమైనటువంటి లేదా అసత్యమైనటువంటి ఆరోపణలు చేయకూడదు. చేస్తే నా ప్రాథమిక హక్కు అంటే కుదరదు. కాబట్టి నీకు నీ హక్కు ఎంత ముఖ్యమో ఎదుటి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కు ఉందని గుర్తించాలి. కాబట్టి నీ హక్కుని వినియోగించుకోవటంలో ఎదుటి వ్యక్తి హక్కుకు భంగం కలిగించకూడదు. అప్పటి వరకు ఇది నీ హక్కే. కానీ నీ హక్కును ఎదుటి వ్యక్తి హక్కుకు భంగం కలిగించేటందుకు ఉపయోగిస్తే మాత్రం ఇది నీ హక్కు కాదు. సో దానికోసమే ప్రాథమిక హక్కులు ఇచ్చాం మనం. రైట్ టు స్పీచ్ ఉంది కదా అని మనం ఇష్టానుసారం మాట్లాడటానికి వీల్లేదు. రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఇష్టానుసారం మాట్లాడటానికి వీల్లేదు. అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అని అంటే ఈ కాన్స్టిట్యూషన్ రాసిన రోజు మనకు ఓన్లీ ప్రెస్ అంటే మీడియా, మాట ఈ రైటింగ్ మీడియా, అర్థమవుతుందా, పత్రిక మాత్రమే ఉంది. ఆ రోజు టీవీలు లేవు, ఛానళ్ళు లేవు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు టీవీ ఛానళ్ళు కూడా వచ్చేసాయి. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? టీవీ ఛానల్లో కూడా మనం మాట్లాడితే ఎంతవరకు మాట్లాడాలి? ప్రాథమిక హక్కులపై విధించిన పరిమితులకు లోబడినంత వరకే మనం చేయాలి. లేదా సినిమా ఉంది. ఇప్పుడు సినిమా అనేది కూడా ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్. నటన అనేది ఎక్స్ప్రెషన్ కాదా? నటన ఎక్స్ప్రెషన్ అయినా కాదా? కానీ దానిపై కూడా మనం కొన్ని ఆంక్షలు విధిస్తాం. అంటే ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని మనం అశ్లీల నృత్యాలు చేయగలుగుతామా? అబ్సీనిటీ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి అబ్సీనిటీ ఈజ్ ప్రొహిబిటెడ్. అశ్లీలతను ప్రొహిబిటెడ్ అంటే నిషేధిస్తాం. కాబట్టి ఏదైనా ఒక సినిమాలో అలాంటిది ఎక్కువగా ఉందనుకోండి,
సినిమాని ఏం చేస్తాం, కట్ చేసేస్తాం. అర్థమవుతుందా? అలాగే మితిమీరిన హింస, అర్థమవుతుందా? హింస ఉన్నా సరే ఆ సినిమాను మనం ఏం చేస్తాం, సెన్సార్ చేస్తాం. సెన్సార్ ఎందుకు చేస్తాం? ఇది సినిమా భావ ప్రకటన, నా ఇష్టం అని అంటే అందులో మితిమీరిన హింస ఉన్నా దాన్ని కట్ చేసేస్తాం. నిషేధించబడినటువంటి అంశాలు ఏదైనా ఉన్నా సరే వాటన్నిటినీ కట్ చేసేస్తాం. అర్థమవుతుందా? సో ఏదైతే కొన్ని నిషేధించినటువంటి అంశాలు ఉంటాయి అని అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు వెనకట 30-40 ఏళ్ల కింద హీరోకు సిగరెట్ తాగటం ఫ్యాషన్. మీకు పాయింట్ పాత సినిమాలు చూడండి, ఓహో హీరో అంటే వాడి చేతులు ఇగో ఇట్లాంటిది ఒకటి ఉండాలి, ఇది సిగరెట్ కాదు, అర్థమవుతుందా? ఉండాలి. కానీ ఇప్పుడు అది మనం నిషేధించాం, ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. ఎందుకు? అది ఇతరులు అనుకరిస్తారు కాబట్టి. మీకు పాయింట్ అర్థమవుతుందా? మద్యపానం ఇప్పుడు దేవదాస్ సినిమా తీస్తే నడుస్తుందా? ఇప్పుడు దేవదాస్ సినిమా నడవదు కదండి. ఎందుకు? దాన్ని నిషేధిస్తున్నాం. లేదు, ఒకవేళ దాన్ని అనుమతించినా దాని కింద ఎమ్మటే క్యాప్షన్ వస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? అంతేగాని ఇదేదో సినిమాలో చూపించారు కానీ మీరు పాటించొద్దు అని. సో ఇలాంటివన్నీ ఏమిటంటే సబ్జెక్ట్ టు సెవరల్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. మరి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ను ఎవరు నిర్ధారిస్తారు అనంటే ఏదైనా మనం చట్టం చేసేటప్పుడు చట్టములోనే పెడతాం. అవి రీజనబుల్లా కాదా అని నిర్ధారించేది సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు. అంటే హూ డిటర్మైన్స్ ద రీజనబుల్నెస్ ఆఫ్ దీస్ రెస్ట్రిక్షన్స్ అని అంటే ఎయిదర్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ద హై కోర్ట్స్ షల్ డిటర్మైన్ వెదర్ దీస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, వెదర్ ద రెస్ట్రిక్షన్స్ ఆర్ రీజనబుల్ ఆర్ నాట్. ఇవి కాబట్టి ఇందులో ఏం రాశారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛ. అర్థమవుతుందా? ఈ ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను అంటే పత్రికలను ఏమంటాం మనం? ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం. పత్రికను ఎందుకు? పత్రికా స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉండాలి, కాకపోతే మితిమీరి ఉండకూడదు అని అర్థమవుతుంది. అందుకే ఒక్కోసారి ఆంక్షలు విధించేస్తాం వాటి మీద. సో నెక్స్ట్ రాయండి. కాబట్టి ఇది రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్. ఆ రీజనబుల్ అంటే ఇప్పుడైనా మీకు చెప్పాను, అవన్నీ లాస్ట్కి మళ్ళీ చెప్తాను. లిస్ట్ అవుట్ చేసి వాట్ ఆర్ ది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ ది రైట్స్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 19. ఓకే, దెన్ 19(1)(b). freedom of assemble peacefully without arms. ఆయుధాలు ధరించకుండా, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సభలను సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు లేదా స్వేచ్ఛ. శాంతియుతంగా చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆయుధాలను ధరించకుండా సభలను సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. అందులో కండిషనే పెట్టాం ఏమని? ఇప్పుడు ఇది కూడా ఎలాంటిది అని అంటే సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్. సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలకు లోబడి. కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణలో కర్ఫ్యూ విధించామనుకోండి, అర్థమవుతుందా? కర్ఫ్యూ విధిస్తే నేను ప్రొసెషన్ తీస్తాను అంటే కుదరదు. కర్ఫ్యూ తీసిందే ఎందుకు? శాంతి భద్రతల కోసం. లేదు నేను సమావేశాలను పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటానంటే ఆ రోజు క్యాన్సిల్ అయిపోతుంది. సభలను సమావేశాలను సబ్జెక్ట్ టు దేనికి చెప్తున్నాం?
అంటే పబ్లిక్ ఆర్డర్, శాంతి భద్రతలకు లోబడి. కాబట్టి ఎవరైనా సరే శాంతి భద్రతలకు లోబడి మనం సభలను సమావేశాలను, అది కూడా ఎలాగా, ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా వేసి పెట్టుకోవచ్చు. అంటే అది రాజకీయపరమైనటువంటి సమావేశాలు కావచ్చు, సామాజిక పరమైనటువంటివి కావచ్చు, కులపరమైనవి కావచ్చు. ఇవి మనం ఎలక్షన్స్ ముందు హైదరాబాద్లో ఏం చేస్తాం, ప్రతి కులం చలో హైదరాబాద్, చలో నిజాం కాలేజ్ అంటుంది. ఎందుకు, మా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి మా కులం వాళ్ళకి ఇన్ని టికెట్లు కావాలి, ఏ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళకే మా మద్దతు అని మనం గర్జనలు చేస్తాం, కుల గర్జనలు చేస్తాం. పాయింట్ అర్థమవుతుందా? అలా అని అది కులతత్వాన్ని పెంపొందించేదిగా ఉంది అని దానిపై ఆంక్షలు విధించడానికి వీల్లేదు. ఎందుకు, అది మన అంటే ఏమిటి, అది మన ప్రాథమిక హక్కు, సభలను సమావేశాలను. కాకపోతే ఏం చేస్తున్నాం అనంటే, సబ్జెక్ట్ టు కండిషన్ ఏం పెట్టాం, పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. సపోజ్ రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ అప్పుడు ఏం చేస్తాం, సభలను సమావేశాలను ఊరేగింపులను కూడా చేస్తాం, ప్రొసెషన్ తీస్తాం. ప్రొసెషన్ తీసినప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఆయుధాలు ధరించకుండా. ఆయుధాలు ధరిస్తే టెన్షన్స్ వస్తే హింస రావడం వల్ల ఏమవుతుంది అని అంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టీడీపీ వాళ్ళు పార్టీ తరఫున ర్యాలీ తీయాలి అని అంటే సైకిల్ ర్యాలీ తీస్తే తప్పులేదు కదా. ఇప్పుడు టీడీపీ ర్యాలీ తీద్దాం అనుకున్నాం, మనం సైకిల్ ర్యాలీ తీస్తాం. ఎందుకు, మన ఎన్నికల చిహ్నం సైకిలే కాబట్టి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ర్యాలీ తీయాలనుకున్నారు, కార్ ర్యాలీ తీస్తాం. అర్థమవుతుందా? అలాగని సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు కూడా ర్యాలీ తీస్తాను అని అంటే అర్థమవుతుందా? ఓ చేతిలో సుత్తి, ఓ చేతిలో కొడవలి. కాబట్టి ఈ రెండు చేతులతో రెండుతో ఊరేగిస్తే ఊరుకుంటామా? ఊరుకోం. అర్థమవుతుందా? రెండు చేతుల్లో రెండు ఫ్లాగులు పెట్టుకోండి. కొడవలి ఒక ఫ్లాగు, సుత్తి ఒక ఫ్లాగ్, కొడవలి ఒక ఫ్లాగు, కంకి ఒక ఫ్లాగ్, కార్న్ అంటాం కదా, కంకి. కానీ అక్కడ మనం అడగొచ్చు కదా, టీఆర్ఎస్ వాళ్ళను కార్ ర్యాలీ తీస్తే మీరు ఏమనలేదు, టీడీపీ వాళ్ళు సైకిల్ ర్యాలీ తీస్తే మీరు ఏమనలేదు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఆయుధాలు ధరించారు. మీకు పాయింట్ అర్థమవుతుందా? లేదు, ఇంకొక పార్టీకి ఎవడే